మేము స్కిన్ కేర్ కోసము, హెయిర్ రీగ్రోత్ కోసము పడే తంటాల్ని జూస్తే అప్పుడప్పుడు కొందరు అడుగుతారు ఏమన్నా 'బిగ్ బాస్‌కి' ట్రై చేస్తున్నారా? ఎందుకిన్ని కష్టాలు పడుతున్నారు అని. అయినా 'బిగ్ బాస్' అంటే ఏదో ఒక స్టూడియోలో సెట్టేసి అందరిని గ్యాదర్ చేసి ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. కానీ నడి సముద్రంలో రియల్ లైఫ్ 'బిగ్ బాస్‌లో' నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. జస్ట్ షిప్ ఎక్కేటప్పుడే ఆ ఎమోషనల్ టార్చర్ ఉంటదనమాట నాకు. సో మీరు 'బిగ్ బాస్' అనగానే తెలుగులో కపుల్స్ ఎంతోమంది మీకు ఫేమస్ తెలుసు గదా! సో నేను అలానే క్లినిక్‌కెళ్ళినప్పుడు అక్కడ నాకు 'ప్రిన్స్ యావర్' కనిపించారనమాట. ఏంటి క్లినిక్స్‌కి ఇంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తారా అని చెప్పి. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా మంది సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తారు. వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ ప్రాబ్లం ఉన్నా, లేజర్ తోటి ట్రీట్మెంట్ ఏదైనా కావాలి అన్నా చాలా మంది ఇక్కడికి వస్తున్నారని చెప్పి నా స్కిన్ కూడా కొంచెం ఎండలో తిరిగి షిప్లో ఆ సన్కి ఉండి పిగ్మెంటేషన్ అయింది. సో నాదనే కాదు, అద్వితి కూడా తనకేమైనా ప్రాబ్లం ఉందా, ఈ ఫేస్ అనలైజర్ తోటి మనము ఇంకా వాళ్ళు డీటెయిల్గా ఇది అనలైజ్ చేస్తుంది అనమాట. మన స్కిన్ ఎంత ఖరాబ్ అయింది, ఎంత పిగ్మెంటేషన్ అయింది అన్న తెలుస్తుంది. సో ఇది లొకేషన్ వచ్చేసి నేను వచ్చిన క్లినిక్ హిమాయత్ నగర్ లో ఉంది. పిగ్మెంట్ ప్లస్ హెయిర్, స్కిన్ అండ్ లేజర్ అన్ని రకాలుగా ఇక్కడ చేస్తారనమాట. నేను వెళ్ళిన టైంకి అక్కడే 'ప్రిన్స్ యావర్' కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు స్కిన్ వైటనింగ్‌ది. సో అక్కడ ఫోటో తీసుకున్నా తనతో. సో ప్రాక్టికల్గా నేను ఇప్పుడు ఎనలైజర్లో నా ఫేస్ పెట్టి నా ఫేస్ పర్సంటేజ్ ఎంత ఖరాబ్ అయిందో తెలుసుకుంటా. జస్ట్ మామూలుగా చూసి మనం చెప్పలేము ఫేస్ ఎంత ఖరాబ్ అయిందో, ఎంత పిగ్మెంట్ అయిందో. ఇలా మిషన్ యూజ్ చేసి స్కాన్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఆ విషయంలో నాకు ఇది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ టైం ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం. నన్ను నేను ఒక ఆస్ట్రోనాట్ అనుకోవాలా లేకపోతే ఏలియన్ లాగా కనిపిస్తున్నా. సో ఎంతవరకు దీంట్లో నా స్కిన్ పిగ్మెంట్ ఏందో తెలుస్తుంది. సో మనం ఇప్పుడు ఫేస్ అనలైజ్ చేసాము. అందులో మాయిశ్చర్, గ్రీస్, టెక్స్చర్, పిగ్మెంటేషన్ అన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే పిగ్మెంటేషన్ అన్నమాట. అంటే మీ స్కిన్ లో ఎంతవరకు పిగ్మెంటేషన్ ఉంది అనేది కనిపిస్తుంది. ఇది హాఫ్ ఫేస్. ఓకే. సో చూస్తే ఎంత స్కిన్ అంతా లైక్ చీక్స్ మీద, నోజ్ ఏరియా, ఫోర్హెడ్ రీజియన్ లో మొత్తం పిగ్మెంటేషన్ ఉంది. సో ఇప్పుడు మనం దీనికి ట్రీట్మెంట్ అనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇక్కడ డ్రై కాంబినేషన్ ఆయిలీ స్కిన్ లాగా కనిపిస్తుంది. ఆయిలీ స్కిన్. ఓకే. నా ఫేస్ కూడా అనలైజ్ చేశారు. అనలైజ్ చేశాక నా ఫేస్కి ఏది సెట్ అవుతుందో అది ఆ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారనమాట. మీరు బేబీ సినిమా చూసే ఉంటారు కదా, అందులో తను ఫస్ట్ ఎలా ఉండేది బస్తీ అమ్మాయి, తర్వాత అల్ట్రా పాష్ తయారైపోద్ది కదా. ఈ మధ్య నిజంగా టెక్నాలజీ పెరిగి ప్రతిదీ సాధ్యమే. చూడండి వాళ్ళ దగ్గర ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయో. పర్మనెంట్ మేకప్, లేజర్ ట్రీట్మెంట్, పిగ్మెంట్, స్కిన్, హెయిర్ లేజర్లో టెక్నాలజీని యూజ్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు. నాకు హైడ్రా ఫేషియల్ సజెస్ట్ చేశారు. స్కిన్ కొంచెం ఆయిలీ అదంతా క్లియర్ అయిపోయి. సో మనం ఈ ట్రీట్మెంట్ తనకి హైడ్రా ఫేషియల్ చేస్తున్నాము. ఈ ట్రీట్మెంట్ తనకి ఎందుకు చేస్తున్నాం అంటే తన స్కిన్ చాలా డల్నెస్గా కనిపిస్తుంది, ఎక్కువ ఆయిలీగా ఉంది. సో ఈ హైడ్రా ఫేషియల్ ట్రీట్మెంట్ అనేది ఆయిల్నెస్ క్లియర్ చేస్తుంది అండ్ కాంప్లెక్షన్ పెరుగుతుంది అనమాట. దీనివల్ల స్కిన్ కొంచెం యాంటీ ఏజింగ్ లాగా కనిపిస్తుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్ కొంచెం మినిమైజ్ అవుతాయి అనమాట. సో తనకి ట్రీట్మెంట్ చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి ఇది చేస్తున్నాం. క్లీన్ చేస్తుంది అనమాట. సో మనకి హైడ్రా ఫేషియల్లో సపరేట్ హ్యాండిల్స్ ఉంటాయండి. ఈచ్ వన్ ఒక్కొక్క దానికే ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చేసేది అల్ట్రాసౌండ్. దీనివల్ల స్కిన్ కొంచెం టైట్నెస్, ఫర్మ్నెస్, రింకిల్స్ కానీ అలాంటివి మినిమైజ్ అవుతుంది. ఓకే. దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ప్రాక్టికల్గా మేము చేసుకుంటూ మీకు వివరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తను తీసుకుంటున్న ట్రీట్మెంట్ని మీకు లైవ్లో చూపిస్తున్నాము. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్కి వెళ్తే మనము మంచిగా ఒక రాజులాగా కూర్చొని వాళ్ళతో ట్రీట్మెంట్ తీయించుకోవచ్చు. ఎల్ఈడి లైట్ థెరపీ అంటాం దీనివల్ల స్కిన్ కామ్నెస్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది. ఏక్నే ఉన్న వాళ్ళకి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి సపరేట్ కలర్స్ చూస్ చేసుకుంటాం. మనిషి వాళ్ళ అమ్మని ఇట్లా చూస్తే దడుచుకొని భయపడుతుందేమో.
అద్వితి మీద జోకులు వేస్తున్నా కదా, ఇప్పుడు నేను భయపడే టైము హెయిర్ పిఆర్పి రీగ్రోత్కి నా బ్లడ్ శాంపుల్ని తీసి ప్లాస్మా తోటి అది ఇంజెక్ట్ చేస్తారనమాట. సో అందుకు కలెక్ట్ చేశారు. సో అది కొంచెం టైం తీసుకుంటుందని చెప్పి, సరే ఎలాగో నేను వచ్చాను కదా, అద్వితి ఒక్కదానికి ఎందుకు స్కిన్ ట్రీట్మెంట్, నేను కూడా నా ఫేస్కి సెట్ అయ్యేది చేద్దాము అన్న ఉద్దేశంతో ఇక స్టార్టింగ్లో ఫేస్ని స్కాన్ చేస్తే నా ఫేస్ మీద ఎంత పిగ్మెంటేషన్ ఉందో తెలిసిపోయింది. సో నేను కూడా హాలీవుడ్ కార్బన్ పీల్ తోటి నా స్కిన్ అంతా స్మూత్ టోను, కొంచెం అపీరెన్స్ పిగ్మెంట్ తక్కువైపోయి ఫైన్ లైన్స్, ఆ మొటిమలతో వచ్చిన స్కార్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో మన స్కిన్ మంచి లుక్ వస్తుంది, యంగర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఈ ట్రీట్మెంట్ తోటి ఇంకా ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకుంటే, రెగ్యులర్గా స్కిన్ కేర్ని తీసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫేస్లో. సో నా ఫేస్ మీద చాలా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. హోప్ఫుల్లీ అవన్నీ రిమూవ్ అయిపోవాలన్న ఉద్దేశంతో ఆ బ్లాక్గా కనిపిస్తుందంతా చార్కోల్ది. సో ఈ మధ్య చార్కోల్ పీల్ ఆఫ్ మాస్కులు కూడా మీరు అందరూ వాడుతున్నారు కదా. సో నన్ను చూసి నిజంగా నల్లగయ్యా అని అనుకోకండి, అది ట్రీట్మెంట్. సో స్కిన్ది ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత హెయిర్కి సంబంధించింది హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ముందు బ్లడ్ విత్డ్రా చేస్తారు కదా, దాని నుండి మన ప్లాస్మాని సపరేట్ చేసి అది మనకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ట్రీట్మెంట్ జరిగేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏదో పెయిన్ఫుల్గా ఉంది అని అనుకోకండి. వాళ్ళు నాకు పెయిన్ రాకుండా స్ప్రే చేశారు, అనెస్థీషియా టైప్ స్ప్రే. సో నమ్నెస్ ఉంటుంది. సో ఇంజెక్షన్ ఇచ్చినా కానీ చెస్ట్ ఇట్లా చీమ కుట్టినట్టు అనిపిస్తుంది అంతే. అసలు ఎందుకు చేసుకుంటున్నాను, చేయకపోతే ఏమవుతుంది అని అంటే, నేను ఫ్యూచర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందామని అనుకుంటున్నాను. సో అది చేయించే ముందు కొంచెం ఫౌండేషన్ బాగుండాలి కాబట్టి, అంటే ఏదైనా బిల్డింగ్ కడుతున్నప్పుడు ఫౌండేషన్ బాగుండాలి కదా. సో ఆ ఫౌండేషన్ బాగుండడానికి, ఉన్న హెయిర్ థిక్నెస్ పెరగడానికి ఇది బెస్ట్ అన్నమాట హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్. అసలు చాలామంది ఈ మధ్య విగ్గు టైపులు ఆర్టిఫిషియల్గా వేరే వాళ్ళ హెయిర్ నుంచి వెళ్ళి అది ప్యాచెస్ లాగా పెట్టుకుంటున్నారు. దాని బదులు ఇలా చేసుకున్నాం అనుకో, మన హెయిర్ మనకి రీగ్రోత్ అయ్యి న్యాచురల్గా ఉంటుంది. మీలో ఎవరికైనా హెయిర్ లాస్ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే మనం డిలే చేసే కొద్దీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో సర్జరీ కన్నా ముందు ఇది చేయించుకుంటే బెస్ట్. అసలు హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. రిపేర్ అవుతుంది హెయిర్, రీజనరేట్ అవుతుంది హెయిర్ ఫాలికల్స్, రెడ్యూస్డ్ హెయిర్ ఫాల్ ఉంటుంది, మళ్ళీ హెయిర్ కొత్తగా పెరుగుతుంది, హెయిర్ స్ట్రెంథనింగ్ కూడా అవుద్ది. సో నాకు అది హాలీవుడ్ ఫేషియల్ చేశారు కదా, ఆ లేజర్ అయింది కాబట్టి, సో ఫేస్కి ఒకేసారి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉండాలి అని చెప్పి, సో కోల్డ్ క్రీమ్ టైపు, ఈ క్రీమ్ని ఏమంటారో తెలీదు, బట్ సూతింగ్ ఎఫెక్ట్ ఉందన్నమాట పెట్టగానే నాకు. యాక్చువల్గా హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ ఓన్లీ అబ్బాయిలకే అని అనుకుంటారు, లేదు. అద్వితికి ఆ నోస్ సర్జరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ సగం జుట్టు పోయింది. సో దీనివల్ల కొంచెం రీజనరేట్ అవుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది అని చెప్పి తను కూడా చేయించుకుంది హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్. పాపం చాలానే భయపడ్డది ఏమవుతుందా అని చెప్పి. సో తనకేం పెయిన్ లేకుండే, ఎందుకంటే వాళ్ళు ఎలాగో అది నమ్నెస్ కోసం ఒక స్ప్రే అయితే చల్లారు. మేము పిగ్మెంట్ ప్లేస్ హిమాయత్ నగర్ బ్రాంచ్కి వచ్చాం కదా, ఇంకో బ్రాంచ్ కూడా ఉంది హబ్సిగూడలో. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ టీమ్ ఆఫ్ 5 డాక్టర్స్ ఉన్నారు. బెస్ట్ ప్రైజెస్ కంపేర్డ్ టు అదర్ క్లినిక్స్. ప్లీజ్ విజిట్ పిగ్మెంట్ ప్లేస్.